మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి ఇంకొక విజయం దక్కింది. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలుపొందిరు. చాలా టైట్ ఫైట్ అయితే జరిగింది. తీన్మార్ మల్లన్నకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మధ్య. అది బీఆర్ఎస్ సీటు. ఈసారి కూడా గెలుచుకోవాలని తీవ్రంగా ట్రై చేశారు. ఇక పల్లా అయితే చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఈ మన ఎంపీ ఎలక్షన్లలో మొత్తం ఓడిపోయారు కాబట్టి ఇది గెలిస్తే వాళ్ళకు ఊరట లభించేది. కేసీఆర్ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. ఎమ్మెల్సీ మేము గెలుస్తున్నామని కూడా ముందే చెప్పిండు. దానికి తగ్గట్టే రాకేష్ రెడ్డి అయితే గట్టి పోటీ ఇచ్చిండు, కానీ గెలవలేకపోయిండు. తీన్మార్ మల్లన్ననే విజయం వరించింది. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు దాదాపు 2 days పైన జరిగింది. ఆ 2 daysలో చివరికి రెండో ప్రాధాన్యత ఓట్లతోటి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఎంపికయ్యిండు. మొత్తానికి ఆయన కళ నెరవేర్చుకున్నాడు. ఎప్పటి నుంచో చట్టసభల్లోకి పోవాలని చాలా ట్రై చేసిండు. లాస్ట్ టైం కూడా చాలా గట్టి పోటీ ఇచ్చి పల్లా చేతిలో పరాజయం పాలయ్యిండు. అంతకుముందు ఎమ్మెల్యేగా, అంతకుముందు ఇంకొకసారి ఎమ్మెల్సీగా చాలా రోజుల నుంచి ఆయన ట్రై చేస్తున్నారు. మొత్తానికైతే ఈసారి కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి తీన్మార్ మల్లన్న విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దాదాపు 18,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారంట. ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత కూడా ఇక దాంతో వచ్చినటువంటి ఓట్లలో భారీ మెజార్టీ ఈయనకే ఉంది కాబట్టి ఇక సీఈఓ అనుమతితోటి ఈయనను విజేతగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా చాలా టైట్ ఫైట్ అయింది. టైట్ ఫైట్లో తీన్మార్ మల్లన్న అయితే బయటపడ్డాడు. ప్రస్తుతం ఆయన 3 years ఉంటుంది ఈ టర్ము. ఇంకా 3 years ఆయన ఎమ్మెల్సీగా ఉంటారు. మరి చూడాలి. మొత్తానికి అయితే ఒక జర్నలిస్టు, సాధారణ జర్నలిస్ట్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన స్వశక్తితోటే ఒక ఉద్యమం చేసిండు. లాస్ట్ టైం చూసినాం మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద. అయితే ఇక ఆయన ఛానల్ ద్వారా ఒక ఉద్యమం చేసిండు. ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. మొత్తానికి కష్టపడితే ఏదైనా చేయొచ్చు అనేదానికి తీన్మార్ మల్లన్న అయితే ఒక ఎగ్జాంపుల్గా నిలిచిండు. ఇక